హాయ్. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే దళపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ గురించి. అటు పొలిటికల్ స్క్రీన్స్ పైన, ఇటు సిల్వర్ స్క్రీన్ పైన ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా వివాదం తమిళ చిత్ర పరిశ్రమను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. విడుదల కాకుండా ఊరిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్కు 100 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఓవైపు ఎన్నికల రాజకీయాలు, మరోవైపు సినిమా కష్టాలు. జననాయకన్కే ఎందుకు ఇలా జరుగుతోంది? థియేటర్ల యజమానులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? పవర్ఫుల్ పంచ్ డైలాగులతో ఉన్న ఈ సినిమాను ఎన్నికలలోపు తమిళ ప్రేక్షకులు చూడగలరా? తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం జననాయకన్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ద్వారా ఓట్ల లెక్కలు కూడా మారిపోతాయని, తన పార్టీకి కలిసి వస్తుందని విజయ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించారు. విజయ్ పాత్రను ఓ రేంజ్లో హైలైట్ చేశారంట ఈ సినిమాలో. టీవీకే పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చే లక్షణాలన్నీ ఈ సినిమా. ఇప్పటికే థియేటర్లలో సునామీ సృష్టించాల్సిన జననాయకన్ సెన్సార్ ఆఫీసులోనే ఆగిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. సిబిఎఫ్సి నుంచి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నిలిచిపోయింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా విశ్లేషణ ప్రకారం జననాయకన్ వాయిదా వల్ల తమిళ బాక్సాఫీస్ సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పొంగల్ కానుకగా విజయ్ సినిమా వస్తే కనీసం 150 నుంచి 200 కోట్ల వసూళ్లు ఉండేవని, కానీ సినిమా రాకపోవడంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయని ఆయన చెబుతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన శివకార్తికేయన్ పరాశక్తి 55 కోట్లు, జీవా ట్రిపుల్ టీ 30 కోట్లు రాబట్టినప్పటికీ విజయ్ సినిమా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నది తమిళ సినీ వర్గాల మాట. మల్టీప్లెక్స్ ఓనర్లు కూడా జననాయకన్ రిలీజ్ కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల నుంచే తమిళ చిత్ర పరిశ్రమ డ్రై ఫేజ్లో ఉంది. జననాయకన్ సినిమా వస్తే కనీసం 3 నెలల పాటు థియేటర్లకు ఊపిరి పోస్తుందని ఆశపెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమిళనాడులో కూడా బాలీవుడ్ తరహాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడి కార్పొరేట్ మల్టీప్లెక్స్ల ఆధిపత్యం పెరుగుతుందని మరికొంతమంది హెచ్చరిస్తున్నారు. జననాయకన్ సినిమాలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న సంభాషణలు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. సిబిఎఫ్సిలో ఒక సభ్యుడు అభ్యంతరం తెలపడంతో మద్రాస్ హైకోర్టులో న్యాయ పోరాటం మొదలైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలోనే ఉంది. ఫిబ్రవరిలో సినిమా విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతున్న ఎన్నికల కోడ్ రూపంలో మరో సమస్య వెంటాడుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే రాజకీయపరమైన థీమ్ ఉన్న సినిమాలను, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో ఎన్నికల కమిషన్ నిలిపేయవచ్చు. ఇదే జరిగితే జననాయకన్ మళ్లీ ఎన్నికల తర్వాత విడుదల కావాల్సి ఉంటుంది. ఈ అనిశ్చితి వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాలు కూడా తమ డేట్లను ప్రకటించలేక సందిగ్ధంలో ఉన్నాయి. జననాయకన్ విడుదల కాకుండా బీజేపీ అడ్డుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు వీలుగా సెన్సార్ రూపంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో డీఎంకే కూడా బీజేపీనే తప్పుపడుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలను వాడుకుంటున్నారని స్టాలిన్ కూడా విమర్శించారు. అయితే సెన్సార్ వివాదాన్ని తమకు ముడిపెట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకేంటి సంబంధం అంటూ ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. ఫ్యాన్స్కు ఫేర్వెల్ గిఫ్ట్ ఇద్దామని విజయ్ ఎదురు చూస్తూ ఉంటే జననాయకన్ కాస్త వివాద నాయకన్గా మారి అటు సినిమా ఇండస్ట్రీని, ఇటు తమిళ పాలిటిక్స్ను షేక్ చేస్తుంది. ఇంతకీ జననాయకన్ రిలీజ్ ఎప్పుడు? ఆ ఒక్క ప్రశ్నకే ఆన్సర్ లేదు.